ఏ 30 సెంటీమీటర్ పైప్. ఇప్పుడు ఈ ప్రాబ్లం కూడా చాలా ఇంపార్టెంట్ అండి. సో మీరు ప్రీవియస్ దట్ ఈస్ గవర్నమెంట్ ఎగ్జామ్స్లో ప్రీవియస్లో వచ్చింది ఇది, అలాగే జేఎన్టీ ఎక్స్టర్నల్ ఎగ్జామ్స్లో కూడా వచ్చింది. చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం. బ్రాంచెస్ కింద ఒక పైప్ 2 బ్రాంచెస్ కింద డివైడ్ అవుతుంది అన్నమాట. ఇప్పుడు 2 బ్రాంచెస్ కింద డివైడ్ అవుతే ఏదో ఒక బ్రాంచ్లో వెలాసిటీ అడుగుతాడు అనమాట. ఇది ఈ కంటిన్యూటీ ఈక్వేషన్లో ఇది చాలా ఇంపార్టెంట్. ఈ 30 సెంటీమీటర్ పైప్ కంటే వాటర్ బ్రాంచెస్ ఇంటూ 2 పైప్స్. సో నాకు నేను రాస్తాను, ఇది చేస్తాను. ఇలా ఉందంట 30 సెంటీమీటర్ పైపు ఇలా ఉంది, 2 బ్రాంచెస్ డివైడ్ అయిందండి. ఎలాగోండి అయిపోతుంది ఎలా, ఓకే. సో ఇలాగా డివైడ్ అయింది, ఓకే. సో నెక్స్ట్ చూడండి ఒకసారి, అలా 2 బ్రాంచెస్ కింద డివైడ్ అయింది, కనిపిస్తున్నాయి అందరికీ, ఇంటూ 2 pipes. సో కండే వాటర్ బ్రాంచెస్ ఇంటూ 2 pipes ఆఫ్ ద డయామీటర్ 20 సెంటీమీటర్. సో ఫస్ట్ దాని డయామీటర్ ఎంత ఇచ్చాడు, లైన్ 30 సెంటీమీటర్స్ ఉన్న పైపు 2 బ్రాంచెస్ అంటే వాళ్ళకి ఇండస్ట్రీలో దేనికైనా ఉపయోగించవచ్చు. ఒకటో బ్రాంచ్ దానికి ఉపయోగించుకోవచ్చు, ఇంకో బ్రాంచ్ దేనికైనా ఉపయోగించవచ్చు, ఇండస్ట్రియల్ పర్పస్ అన్నమాట. ఓకే. నా డయామీటర్ 20 సెంటీమీటర్, దీని యొక్క డయామీటర్ 20 సెంటీమీటర్స్ అండ్ కింద 15 సెంటీమీటర్స్. సో ఇలాగే అనుకున్నారా, చూడండి ఒకసారి 20 సెంటీమీటర్ అండ్ 30 సెంటీమీటర్ డయామీటర్, ఓకేనా, రెస్పెక్టివ్లీ. ఇఫ్ ద యావరేజ్ వెలాసిటీ ఇన్ 30 సెంటీమీటర్ డయామీటర్ పైప్ ఈస్, అంటే ఇక్కడ యావరేజ్ ఈ ఫ్లో అవుతుంది కదా, ఈ ఫ్లో అవుతున్న ఏదైతే లిక్విడ్ ఉందో ఆ లిక్విడ్ వాటర్ కదా, ఆ వాటర్ వెలాసిటీ యావరేజ్ వెలాసిటీ ఇన్ పైప్ 130 సెంటీమీటర్ పైప్లో 2.5 మీటర్ పర్ సెకండ్. పర్ సెకండ్ 2.5 మీటర్ వెలాసిటీతో వెళ్తుంది. ఓకే, వాటర్ యొక్క వెలాసిటీ కూడా ఇచ్చాను. ఆయన ఏం అడుగుతున్నాడు చూడండి సార్, ఈస్ 2.5 మీటర్ పర్ సెకండ్. Find discharge the pipe also. So ఏం ఫైండ్ అవుట్ చేయాలి, discharge the pipe also determine the velocity in the 15 seconds. అంటే ఈ 15 seconds దగ్గర ఏదైతే ఉందో దాని దగ్గర వెలాసిటీ ఎంత సార్ అని అడుగుతున్నాడు, ఓకేనా. దట్ ఈస్ V3 ఎంత సార్ అని అడుగుతున్నాడు, ఓకేనా. 30 centimeter pipe is 2.5 centimeters. Find the discharge and also determine the velocity. So determine the velocity of 15 centimeter pipe. If the average velocity in 20 centimeter pipe is 2 meter per second, okay, the average velocity in 20 centimeter pipe lo, that is V2, is equal to ఎంత ఇచ్చాడు, 2 మీటర్ పర్ సెకండ్. మాకు చాలా డిఫరెంట్గా అడిగాడు. ఏమి అడిగాడంటే ఫస్ట్ టైం ఎంట్రన్స్ వెలాసిటీ ఏ వెలాసిటీ 30 సెంటీమీటర్ దగ్గర 2.5 మీటర్ పర్ సెకండ్తో వెళ్తుంది. ఇప్పుడు ఇలా వచ్చే వాటర్ ఏమన్నాడు, క్వశ్చన్ అడిగేసాడు. ఇలా వచ్చే వాటర్ 2 బ్రాంచెస్ కింద డివైడ్ అయిపోయింది. అదే పైపు, ఒక దాని యొక్క పైప్ ఏమో 20 సెంటీమీటర్ ఉంది, ఇంకో దాని యొక్క పైపు 15 సెంటీమీటర్స్ ఉంది, ఓకేనా. ఇప్పుడు 20 సెంటీమీటర్స్ ఉన్న దాని యొక్క పైప్ యొక్క వెలాసిటీ ఎంత, వెలాసిటీ 2 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్తో వెళ్తుంది. ఇప్పుడు ఈ కావాల్సింది ఏంటంటే 15 సెంటీమీటర్ పైప్ ఏదైతే ఉందో ఆ పైప్లో వెలాసిటీ ఎంత సార్ అని అడుగుతున్నాడు. ఇప్పుడు ఈ వెలాసిటీ ఎంత అవుతుంది, ఇక్కడికి వచ్చింది, ఇక్కడికి వచ్చిన తర్వాత వాటర్ అటువైపు అవుతుంది, ఇటువైపు అవుతుంది. దీని యొక్క వెలాసిటీ యావరేజ్ 2.2 మీటర్ పర్ సెకండ్, నాకు 3 ఎంత సార్ అని అడుగుతున్నాను. చాలా డిఫరెంట్గా అడిగాడు క్వశ్చన్. సో చెయ్యండి, ఎలా చేస్తారు చూడండి ఒకసారి. సొల్యూషన్ ఫస్ట్ diameters is equal to d1, it is equal to 30 centimeters, that is equal to 0.3 meters. అంతేనే కదా, దాని నుంచి ఏమని
5/4 0.3 whole square. అలాగే అక్కడ ఉన్న వెలాసిటీ v1 it is equal to 2.5 meter per second. ఓకేనా? అలాగే ఇది ఫస్ట్ దాని, ఇది ఫస్ట్ పైప్. ఓకేనా? సెకండ్ పైప్ d2 it is equal to d2 is 20 centimeters, it is equal to 0.2 meters. So a2 it is equal to 5/4 0.2 whole square, it is equal to ఎంత వస్తుంది. అలాగే v2 it is equal to ఆడే ఇచ్చాడు 2 meter per 2 meter per second. ఓకే, ఇది సెకండ్ పైప్. ఇప్పుడు థర్డ్ పైప్ d3 it is equal to 15 centimeters, that is equal to 0.15 meters. అలాగే a3 is equal to 5/4 0.15 whole cube, sorry, whole square, that is d square, that is 0.2 whole square 0.12. అలాగే అది కావాల్సిన v3 ఈక్వల్ టు ఎంత అని అడిగాడు. అంటే కనిపిస్తుంది కింద మీకు v3 ఎంత అని అడిగాడు. ఓకేనా? సో నాకు కావాల్సిందే ఈ v3 వెలాసిటీ ఎట్ మూడో పైప్లో వెలాసిటీ అడిగాడు. ఓకేనా? సో చూడండి ఒకసారి ఇక్కడ రాస్తాను, కనిపించట్లేదు కాబట్టి. ఇది సెకండ్ పైప్ది v3 ఎంత అని అడిగాడు. ఓకేనా? ఇది థర్డ్ పైప్. ఓకే, సో నెక్స్ట్ వాడు కావాల్సింది ఏంటి? v3 is equal to how much సార్ అని అడిగాడు. అంటే వెలాసిటీ ఎట్ పైప్ 3 దగ్గర. చూడండి ఒకసారి, నాకు అన్నీ వచ్చేసి. సో ఫస్ట్ దాని యొక్క ఏరియాస్ ఎంత వచ్చి చెప్పరా? 0.070 68 meter square. 68 meter square. ఫస్ట్ దాన్ని. సెకండ్ దాన్ని 0.03 14 meter square. థర్డ్ దాన్ని 0.01 767 meter square. 7 meter square. ఏమో సెకండ్ పైప్ది, రెండేమో థర్డ్ పైప్ది. సో ఇక్కడే నాకు వెలాసిటీ ఆఫ్ v3 అడిగాడు. ఇందులో ఒకటి మిస్ అయింది, అది వెలాసిటీ v3 ఎంత అని. v3 ఎంత అని అడిగాడు. ఓకే, ఇది ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో నాకు ఆల్రెడీ తెలుసు q1 it is equal to, మనకు ఒకటే రిలేషన్, q1 డిశ్చార్జ్ it is equal to q2 plus q3 అంటే కదా. ఇప్పుడు ఇది ప్లస్ ఇదినే, ఇందులో వచ్చిన వాటర్ ఇందులో కలుగుతుంది కాబట్టి నేను దీని యొక్క డిశ్చార్జ్ q1, దీని యొక్క డిశ్చార్జ్ q2, దీని యొక్క డిశ్చార్జ్ q3 అనుకుంటే q1 plus q2. కానీ q1 is equal to q2 plus q3. ఓకేనా? సో నేను ఫస్ట్ దాన్ని ఫైండ్ అవుట్ q1 ఫైండ్ అవుట్ చేస్తాను. q1 is equal to ఏంటి? a1 b1. అంటే a1 ఆల్రెడీ నేను ఫైండ్ అవుట్ చేశాను. 0.07068 into q1 find out. q1 it is equal to a1 b1 is equal to 0.07068. और अडिगिंది అదే డిశ్చార్జ్ ద పైప్. ఫస్ట్ పైప్ లో డిశ్చార్జ్ ఫైండ్ అవుట్ చేయాలి. అలాగే సెకండ్ పైప్ లో ఫైండ్ అవుట్, థర్డ్ పైప్ లో ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో దీని యొక్క ఏరియా ఇంటూ డిశ్చార్జ్ వెలాసిటీ 2.5 ఎంత వస్తుందా? 0.17 67 meter cube per second. సో ఎంత వచ్చింది? q1. ఓకే,
అలాగే Q2 కూడా ఫైండ్ అవుట్ చేయండి. Q2 ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు? సేమ్ A1 A2 V2. A2 అంటే మన వాల్యూ 0.0314 ఇంటూ వెలాసిటీ V2 ఎంత 2 ఎంత వచ్చిన వాల్యూ 0.06 28 meter cube per second. 28 Meter cube per second. మీటర్ క్యూబ్ పర్ Second. సెకండ్. సో దాని యొక్క వెలాసిటీ ఇది వచ్చింది. ఇప్పుడు నాకు ఒక రిలేషన్ తెలుసు. ఈ రిలేషన్ 1 అనుకోండి. ఫ్రమ్ ఈక్వేషన్ 1 నేను ఎలా రాయొచ్చు? Q1 is equal to Q2 plus Q3. That is Q1 అంటే ఆల్రెడీ తెలుసు ఎంత 0.1767. It is equal to Q2 0.066282 plus Q3 ని ఫైండ్ అవుట్ చేయాలి. Q3 అంటే ఏంటి? A3 V3 నే కదా. సో ఫైండ్ అవుట్ చేయండి. ఇది ఇటు వైపు వస్తాయి కదా. ఇక్కడ చేస్తాను కనిపిస్తుంది మీకు మళ్ళీ. ఇది A3 V3 ఇటు వైపు నుంచి A3 V3 is equal to 0.1767 minus 0.0628 ఎంత వచ్చింది అంటే ఏంటి మీనింగ్? ఇది A3 V3 అంటే మీనింగ్ ఏంటి? Q3 నే కదా. దట్ ఈస్ A3 V3 is equal to ఎంత వచ్చింది? Q3 రాస్తే నీకు DC పొందుతాను. డైరెక్ట్ Q3 కింద రాస్తాను. Q3 is equal to 0.17679 ఇంత వచ్చింది. ఓకేనా? సో ఇక్కడ ఎంత వచ్చింది వాల్యూ? Q3 is equal to 0.1139. Yes, sir. 39 మీటర్ క్యూబ్ వచ్చింది. ఓకేనా? అంటే Q3 అంటే మనకు ఆల్రెడీ తెలుసు. Q3 is equal to A3 V3 అని. దీంట్లో నుంచి అలాగే ఫైండ్ అవుట్ చేయొచ్చు, కానీ డిఫికల్ట్ ఉంటుంది అనమాట. అందుకని మళ్ళీ ఎరేజ్ చేసి చేయడానికి కాదు. A3 V3 నా Q3 తెలుసు. Q3 వాల్యూ ఎంత? 0.1139. It is equal to A3 వాల్యూ ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేశారు. 0.01767 ఇంటూ V3. దీని నుంచి V3 వచ్చేసింది. ఆ V3 ఎంత కనిపిస్తుందా? V3 ఎంత వచ్చిందా? 0.1139 by divided by 0.0176 ఎంత వచ్చింది? 6.44 వచ్చింది. 6.44 మీటర్ పర్ సెకండ్. ఇప్పుడు చూడండి ఒకసారి. సో వెలాసిటీ ఆఫ్ ద పైప్ క్యాలిక్యులేట్ చేసామా లేదా? వచ్చిందా రాలేదా? ఇప్పుడు మనకు తెలియని విషయం ఏంటంటే, ఒక 2 పైప్ బ్రాంచెస్ వెళ్తున్నప్పుడు వేరే దాని యొక్క బ్రాంచ్లో నాకు ఫ్లో తెలుసుకున్నప్పుడు వేరే దాంట్లో బ్రాంచ్లో ఫ్లో వెలాసిటీ కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు అన్నమాట. ఓకేనా? సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అడుగుతున్నాడు. ఫస్ట్ ఏం చేశాను? సో మళ్ళీ స్టార్టింగ్ కానీ చూడండి ఒకసారి. జస్ట్ ఒకసారి పైప్ అని చూడండి. 30 సెంటీమీటర్ డయామీటర్ ఈస్ కన్వే వాటర్. ఒక పైప్ ఉందంట, అది ఒక వాటర్ని కన్వే చేస్తుందంట. బ్రాంచెస్ ఇంటూ 2 pipes కింద బ్రాంచెస్ కింద చేసాం. ఆఫ్ వాటర్ 20 సెంటీమీటర్ డయామీటర్ 20 సెంటీమీటర్ అయితే 20 15 కింద తీసుకున్నాడు రెస్పెక్టివ్లీ. ఇఫ్ ద యావరేజ్ వెలాసిటీ ఆఫ్ ద పైప్ 30 సెంటీమీటర్ అంటే దీంట్లో 2.5 మీటర్ పర్ సెకండ్ ఇచ్చాడు. ఫైండ్ ద డిశ్చార్జ్ ఇన్ పైప్. ఇందులో డిశ్చార్జ్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఆల్సో ఫైండ్ ద వెలాసిటీ ఆఫ్ 15 సెంటీమీటర్ పైప్.
ఈ 15 సెంటీమీటర్ పైప్ వెలాసిటీ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. విత్ యావరేజ్ వెలాసిటీ ఆఫ్ ద పైప్ 20 సెంటీమీటర్ ఉన్న పైప్ 2 మీటర్ పర్ సెకండ్ ఇచ్చాడు. సో అన్ని రాసుకోండి. D1 ఏమో 30 సెంటీమీటర్స్, నేను డయాగ్రామ్ నుంచి రాసేసుకోవచ్చు. D2 ఏమో 20, D3 ఏమో 15 మీద రాసుకున్నా. ఏరియా ఫైండ్ అవుట్, D1 యొక్క ఏరియా 5/4 D² అంటే పైప్ యొక్క ఏరియా సర్కిల్ కాబట్టి 5/4 D². సో ఏరియా వచ్చేసింది. అలాగే వెలాసిటీ రాసుకున్నాడు ఇచ్చి దాకా. ఫస్ట్ పైప్, సెకండ్ పైప్ D2 ఇచ్చాడు, ఏరియాని ఫైండ్ అవుట్ చేయండి, వెలాసిటీ రాసుకోండి. అలాగే D3 నుంచి D3 A3 కూడా ఫైండ్ అవుట్ చేయండి. సో రాసిన తర్వాత మనకు తెలుసు రిలేషన్ Q1 Q2 ప్లస్ Q3 అని. అంటే ఇందులో వచ్చే డిశ్చార్జ్ ఈ రెండింటి యొక్క డిశ్చార్జ్ Q1 ప్లస్ Q2 ఎక్కడికి ఎస్కేప్ అవ్వడం చాలా, బికాస్ ఇట్ ఈస్ పైప్, పైప్లోనే ఫ్లో అవుతుంది కాబట్టి లీకేజెస్ ఎలాంటి లీకేజెస్ లేవు. చూస్తే కానీ A1 B1 ఫైండ్ అవుట్ చేయండి, అంటే Q1 ఫైండ్ అవుట్ చేయండి డిశ్చార్జ్. A1 ఆల్రెడీ తెలుసు, B1 ఆల్రెడీ ఇచ్చాడు. నాకు డిశ్చార్జ్ వచ్చేసింది Q1 0.1767 మీటర్ క్యూబ్ పర్ సెకండ్. దాని నుంచి Q2 మళ్ళీ Q2 ఫైండ్ అవుట్ చేయండి, దట్ ఈస్ A2 into V2. ఏరియా ఆఫ్ ద సెకండ్ పైప్ 0.031514 into velocity 2, దట్ ఈస్ Q2 వచ్చేసింది. నాకు తెలుసు Q1 is equal to Q2 plus Q3. సో అన్ని సబ్స్టిట్యూట్ చేస్తే Q3 వచ్చేసింది. Q3 అంటే మనకు ఇంకోటి Q3 is equal to A3 V3 అని. సో ఇక్కడ A3 వాల్యూ 5/4 D². సో దట్ ఈస్ 0.15 చేస్తే సబ్స్టిట్యూట్ చేస్తే వెలాసిటీ ఆఫ్ ద పైప్ 15 వచ్చేసింది అన్నమాట. ఓకేనా? సో చాలా చాలా ఇంపార్టెంట్ ఇలాంటి ప్రాబ్లమ్స్. 1 2 చాలా ప్రాక్టీస్ చేయండి, వచ్చేసింది.